హాయ్ అండి. ఆ, ఏంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే మీకు ఏమైనా చెప్తారు? చాలా బాగుంది తెలంగాణ రేవంత్ రెడ్డి పాలన. అంటే పథకాలు ఇంకా కొన్ని అమలు జరగట్లేదని అంటున్నారు కదా, చాలామంది అసంతృప్తి ఉందా అంటారా? కేసీఆర్ ప్రభుత్వంలో అధికారంలో రాకముందు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులు ముఖ్యమంత్రి చేసిండా? దళిత ద్రోహి కేసీఆర్. దళితులు తిరుగుబాటు చేయాలి, దళితులను అవమానించాడు కేసీఆర్. ఆ విషయాన్ని చెప్పకుండా పథకాలు 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 అని టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పకూడదు కదా. వాళ్ళు చేసిన తప్పేంటో ఫస్ట్ ఒప్పుకోవాలి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి. 2 సార్లు దొంగచాటున ముఖ్యమంత్రి పదవిని అనుభవించాడు కేసీఆర్. రాజ్యాంగబద్ధంగా ఎన్నికగాలి 2 సార్లు కూడా కేసీఆర్. తప్పుడు వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. సో అంటే వాళ్ళు చేసిన తప్పులను చూస్తూ ఇంకా ప్రజలు అదే ఉందంటారా? లేదు లేదు లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అంటారా? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది, వచ్చేసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం కాకతీయ చెరువులు నిర్మించి చరిత్రలో నిలబడ్డారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా నిలబడతారు. చెరువులు చాలా వరకు కబ్జాలు చేసి మానవాళి మనుగడ చాలా ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అట్లాంటి వాడిని నివారించడం రేవంత్ రెడ్డి చాలా ధైర్యం చేసి ముందుకెళ్తున్నాడు. అంటే హైడ్రా వల్ల నష్టం లేదా కాంగ్రెస్ పార్టీకి? హైడ్రా వల్ల నష్టం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? 5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు నీటి బాధలు లేకుండా సేఫ్గా ఉండాలనే కదా హైడ్రాని పెట్టింది రేవంత్ రెడ్డి. అంటే హైడ్రా వల్ల మంచి జరుగుతుంది అంటారా? మంచి జరుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈరోజు మోతి హైదరాబాద్లో బోర్ వేయాలంటే 1500-2000 అడుగులు నీళ్లు వేసినా కానీ బోరు పడట్లేదు. చుట్టూ ఉన్న చెరువులు కబ్జా అయినాయి. 200 ఎకరాలు ఉన్న చెరువులు 50 ఎకరాలకు వచ్చింది. సో అంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ స్ట్రాంగ్గా ఉందంటారు కాంగ్రెస్ పార్టీ తర్వాత? కాంగ్రెస్ అభివృద్ధి అనే నినాదంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అజాత శత్రువుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. అభివృద్ధి అనేదే ముఖ్యం. ఈరోజు మనకి సమీపంలో బీజేపీ ఉందా బీఆర్ఎస్ ఉన్నదా అన్నది ముఖ్యం కాదు. ప్రజలకు మనం ఎంత న్యాయం చేసింది అన్నది చూసుకుంటూ ఉండాలి. మనం ప్రతిపక్షాన్ని చూసుకుంటూ ఉంటే టార్గెటే లక్ష్యం అవుతుంది. అభివృద్ధి లక్ష్యంగా చూసుకుంటూ పోతున్న గవర్నమెంట్ ఇది. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ, అది మంచి పథకం అంటారా? మంచి పథకమే. అంటే బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ అంటే సెకండ్ ప్లేస్ అంటే ఏ పార్టీ? సెకండ్ ప్లేస్ అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఫస్ట్ ప్లేస్. మన ప్రజలకు ఎంత న్యాయం చేసామన్నా కానీ మనకి పక్కన శత్రువు ఎంత ఎవరున్నారో మనం చూసుకోకూడదు కదా ఏ గవర్నమెంట్లో కూడా. అది పొలిటికల్ అనాలిసిస్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఎగ్జిట్ పోల్ వాళ్ళు చూసుకుంటారు సమీప ప్రత్యర్థి. మనం ముందే చూసుకుంటే ఇక 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండగానే ముందే మనకి ఎవరు ప్రత్యర్థి అని చూసుకుంటే ఇక మనం గవర్నమెంట్ ఏం నడపలేస్తాం చెప్పండి. బీజేపీ నుంచి 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు తెలంగాణ నుంచి, వాళ్ళు నిధులు తీసుకొస్తున్నారంటారా తెలంగాణకి? తెలంగాణకి బీజేపీ వాళ్ళు ₹1 తీసుకురాలేకపోతున్నారు. ఉత్సవ విగ్రహాలలాగా పార్లమెంట్లో కూర్చొని ఇక్కడికి తెలంగాణకు వస్తున్నారు. బీజేపీ తెలంగాణకు ₹1 ఫండ్ కూడా ఇవ్వట్లేదు. నెక్స్ట్ టైం తెలంగాణలో బీజేపీ ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవదు. అంటే అందుకు అసలు బలం లేదంటారా ఏంటి? దేనికోసం ఏమి తేకపోవడం వల్ల అంటారా? నిధులు తేకపోవడం విఫలం అయిపోయింది. దక్షిణాదిలో తెలంగాణ చిన్న చూపు చూస్తున్నాడు మోడీ. ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది పార్లమెంట్లో. తెలంగాణ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం అవ్వాలి కేంద్ర ప్రభుత్వం మీద. సో అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు మోడీ గారిని వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు వాళ్ళతోనే వెళ్ళి కలిసిపోవడం కారణం ఏంటంటారు? కేసీఆర్ మోడీతో ఎప్పుడు వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. ప్రెస్ మీట్ల వరకు మోడీని తిట్టడం, ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం అన్నది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ మెంటాలిటీ అన్నది. ఆ రోజు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేక, ఓయూకి వెళ్ళలేక, చెప్పు దెబ్బలు పడతాయన్న భయంతో హైడ్రా అంటూ మూసీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మూసీ నది దగ్గరికి వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. మూసీలో దిగి నీళ్లు తాగాలి వాళ్ళు ఫస్ట్. కేటీఆర్ హరీష్ రావు అంటే మూసీ ప్రక్షాళన అన్నారు కదా, సో అది ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉందన్నారు? ప్రాసెస్ మొదలవుతుంది, జరుగుతుంది, తప్పకుండా అయిపోతుంది. మరి అక్కడ ఇల్లు ఖాళీ చేస్తే పేదలను ఖాళీ చేసి వేరే చోట ఇచ్చి అది మూసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు కదా, మరి గవర్నమెంట్ ఇస్తామని చెప్పే తర్వాత ఇక మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పింది. మంచి పథకం అంటారు. మనము ఒక 20 సంవత్సరాల నుంచి చాలా మంది హైదరాబాద్ లో ఉన్నోళ్ళు ఏమంటున్నారు, కూరగాయలు మూసి నది పండినాయి, ఈ ఆకూరలు ఎక్కడ తెచ్చారని మనం అడుగుతున్నారా లేదా చెప్పండి. అవి కూరగాయలు తినొద్దు అంటే మూసీ ప్రక్షాళన అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు హైదరాబాద్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు ఎక్కడ బండినాయి, ఇవి ఎక్కడ బండినాయి, కూరగాయలు మూసిన బండి తినకూడదంట, దీంట్లో చాలా కలిసినాయి అంట అని మనం చాలా మంది చెప్పుకుంటున్నారు కదా. ఇవన్నీ వాళ్ళకి రాజకీయ నాయకులు మైండ్లోకి ఎక్కట్లేదా? మూసి ఎంత అపవిత్రంగా ఉంది, దీన్ని ఇట్లా ఉండడం వల్ల చాలా ఇదవుతుంది అన్న విషయం తెలుసుకున్నారు కదా. తెలుసు కూడా మూసి ప్రక్షాళన వద్దు, అదొద్దు, ఇది వద్దు అంటే మనం ఏం చెప్తాం చెప్పండి.
ఏదో ఎక్కడో ప్రజలు ఇవన్నీ గుర్తిస్తున్నారంటారా? వచ్చేసారి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గెలుస్తారంటారా? తప్పకుండా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఒక్కడే పోరాటం చేసిన ఆ పోరాటంలో కూడా కొంతమంది వాళ్ళ నాయకులు కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కానీ ఒక్కడే పోరాటం చేసి పార్టీని ఒంటెత్తి మీద నడిపించాడు. అంటే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకొక 20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఓకే, థ్యాంక్ యూ.